1992లో డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు టెండూల్కర్ షాట్ ఆడిన తర్వాత రన్ కోసం పరిగెత్తాడు. బాల్ ఏమో జాంటీ రోడ్స్ చేతిలోకి వెళ్ళింది. జాంటీ రోడ్స్ అంటే ఆ రోజుల్లో మామూలు ఫీల్డర్ కాదు. ఫీల్డింగ్ టైంలో స్పైడర్ మ్యాన్ లో ఎగిరేవాడు. ఇంకేముంది, సచిన్ గీజ్లోకి వెళ్లకుండా స్టంప్స్ కొట్టి రన్అట్ అప్పీల్ చేశాడంట. అది థర్డ్ ఎంపైర్ రన్అట్ ఇచ్చాడు. ఇక్కడ సచిన్ రన్అట్ అవ్వడం విశేషం కాదు, థర్డ్ ఎంపైర్ రన్అట్ అవ్వడం విశేషం. ఎందుకంటే ఇప్పుడంతా థర్డ్ ఎంపైర్లు, ఫోర్త్ ఎంపైర్లు, ఫిఫ్త్ ఎంపైర్లు అంతమంది ఉండరు కదా. అప్పట్లో ఎంతమంది ఎంపైర్ లేరు. అంటే అప్పట్లో ఆ థర్డ్ ఎంపైర్ టెక్నాలజీ అది లేదు కదా. థర్డ్ ఎంపైర్ టెక్నాలజీ అనేది ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి ఆ మ్యాచ్ తోనే ఇంట్రడ్యూస్ చేశారట. సో థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చిన తొలి అంతర్జాతీయ బ్యాట్స్మెన్ కూడా సచిన్ టెండూల్కర్ అయ్యాడు. సచిన్ కి 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 1987లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ వాంఖండే స్టేడియంలో జరిగింది. అయితే ఆ మ్యాచ్ లో సచిన్ బాల్ బాయ్ గా పనిచేశాడు. తాను ఏ స్టేడియంలో అయితే బాల్ బాయ్ గా పనిచేశాడో అదే స్టేడియంలో 24 సంవత్సరాల తర్వాత అంటే 2011లో సచిన్ వరల్డ్ కప్ గెలుచుకున్నాడు. 1987లో అంటే సచిన్ టెండూల్కర్ ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి రావడానికి 2 సంవత్సరాల ముందు ఇండియాకి మరియు పాకిస్తాన్ కి మధ్య ముంబైలో ఒక ఫెస్టివల్ మ్యాచ్ జరుగుతుంది. పాకిస్తాన్ ప్లేయర్స్ అయిన జావేద్ మియాందాద్, అబ్దుల్ ఖాదర్ లంచ్ టైమ్ లో ఫీల్డింగ్ నుంచి బయటకు వెళ్లారు. అప్పుడు పాకిస్తాన్ క్రికెట్ టీం అక్కడున్న సచిన్ ని ఫీల్డింగ్ చేయమని అడగడంతో పాకిస్తాన్ తరపున ఫీల్డింగ్ చేశాడు. సచిన్ పెళ్లి కాకముందు అంటే తన వైఫ్ అంజలితో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మ్యాచ్ ఆడేందుకు తరచూ విదేశీ టూర్లకు వెళ్తుండేవాడు. సో వాళ్ళ కమ్యూనికేషన్ కోసం ఫోన్ లో మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడంటే అంబానీ మామ పుణ్యమాని ఇంటర్నెట్, ఫోన్ కాల్స్ అనేవి అందుబాటుదారులకు వస్తున్నాయి. కానీ ఆ టైంలో ఫోన్ కాల్స్, అందులోనే రోమింగ్ అంటే బిల్లు తడిసి వాచిపోయేది. ఫోన్ బిల్ ఎక్కువగా వస్తుందని అంజలి సచిన్ ఫోన్ కాల్ చేయడం మానేసిందట. అంటే ఫోన్ కాల్స్ మానేసి లెటర్స్ రాయడం మొదలెట్టిందంట. ఎవరూ గుర్తుపట్టకూడదని మారువేషాలు తిరగడం పాత సినిమాల్లో మనం చాలా చూసాం. 1995లో పెళ్లికి ముందు సచిన్ ఇంకా అంజలి ఒకసారి అరవింద్ స్వామి నటించిన రోజే సినిమా చూద్దామని థియేటర్కి వెళ్దాం అనుకున్నారంట. కానీ అప్పటికే సచిన్ పెద్ద సెలబ్రిటీ అవడం వల్ల పబ్లిక్ గుర్తుపడితే ప్రాబ్లం అవుతుందని అనుకున్నారంట. కానీ ఎలాగైనా సినిమా చూసేయాలని టెండూల్కర్ అనుకున్నాడు. ఇంకేముంది, పెట్టుడి మీసం పెట్టుడి గడ్డం పెట్టుకుని మారువేషంలో థియేటర్కి వెళ్ళాడట. ఇంటర్వెల్ టైంలో సచిన్ పెట్టుకున్న కూలింగ్ గ్లాస్ ఊడిపోయంట. గమ్ సరిగ్గా అంటుకోలేదు అనుకుంటా. ఆ పెట్టుడి గడ్డం మీసం కూడా ఊడిపోవడంతో జనం సచిన్ ని గుర్తుపట్టి ఆటోగ్రాఫ్ల కోసం, సెల్ఫీల కోసం, ఆ టైంలో సెల్ఫీలు లేవు కదా, ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడ్డారంట. సచిన్ ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఫాస్ట్ బౌలర్ అవుదాం అనుకున్నాడంట. కానీ 1987లో ఆస్ట్రేలియన్ గ్రేట్ బౌలర్ డెన్నిస్ లిల్లీకి చెందిన ఎంఆర్ఎఫ్ ఫేస్ ఫౌండేషన్ సచిన్ ని రిజెక్ట్ చేసిందట. డెన్నిస్ లిల్లీ సచిన్ తో బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయమని సలహా ఇచ్చాడంట. ఆ రోజు సచిన్ బౌలర్ గా రిజెక్ట్ అవ్వకపోతే ఈ రికార్డులన్నీ మనం చూసేవాళ్ళం కాదు. దీనికోసం అయినా సరే డెన్నిస్ లిల్లీకి ఒక లిల్లీ పువ్వు ఇచ్చి మరీ థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. సచిన్ ఇంకా గంగూలీ ఎంత మంచి ఫ్రెండ్సో మనందరికీ తెలుసు. గంగూలీ సచిన్ ని బాబు మోషాయ్ అని పిలిస్తే సచిన్ గంగూలీని దాదా చోటా బాబు అని పిలుస్తాడట. వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.